ఆయన నూతన ఆదాము అని బైబిల్ జ్ఞానులు అంటుంటారు. ఎందుకనగా ఎప్పుడైతే ఆదాం గారి నుంచి వచ్చిన ఒక తరము, ఆదాం నుంచి జన్మించిన వారందరూ ఎప్పుడైతే ఆ నోవా గారి దగ్గరకు వచ్చేంత వరకు వారు బలమైన పాపాలు, వారు ఎంతో భయంకరమైన పాపాలు వారు చేసినప్పుడు దేవుడు నాశనం చేద్దామని అనుకున్న పరిస్థితుల్లో నోవా అనే ఒక వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని, అనగా ఆ 8 మందిని కాపాడారు. ఆ 8 మంది ద్వారా ఈరోజు మనం జీవితాల్లో ఈరోజు మనం బ్రతుకున్నాము అనేది గమనించాలి. ఎందుకు ఈ మాట నేను ఇంత బలంగా, ఇంత ప్రాముఖ్యంగా నేను అంటున్నాను అంటే, నోవా అనే వ్యక్తి జీవితంలో గమనిస్తే దేవుడు అన్న మాట, నోవా నువ్వు ఈ ఓడను కట్టాను, నోవా ఈ ఓడను కట్టు, ఇది మెజర్మెంట్స్ ఇవి నువ్వు చేసుకుంటూ ఈ విధంగా కట్టు అని అన్నారు. ఈ విధంగా కట్టే పరిస్థితులు నోవా గారి జీవితంలో వచ్చినప్పుడు మీరు నేను గమనించవలసింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటిదనగా, వర్షము అనే మాట వినపడలేదు. వర్షము అనేది మనుషుడు చూడలేదు కూడా.